పాకిస్తాన్ ఆటగాళ్లు పొద్దున లేస్తే ఇండియాను టార్గెట్ చేసి కామెంట్లు చేస్తూ ఉంటారు. ఇండియా మ్యాచ్ విజయం సాధిస్తే ఫిక్సింగ్ అంటూ ఆరోపణలు చేస్తారు. అదే ఓడిపోతే పసికునపై ఓడిపోయిందని ట్రోలింగ్ కూడా చేస్తారు. అయితే ఈ నేపథ్యంలోనే టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను ఉద్దేశించి పాకిస్తాన్ ఓపెనర్ సాయిబ్జాద్ ఫరాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటికైనా జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో 6 బంతుల్లో 6 సిక్స్లు కొడతానని శపథం చేశారు. దీంతో ఈ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే జనాలు ఎగబడి చూస్తారు. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ అంటే ఇండియా అలాగే పాకిస్తాన్ క్రికెటర్ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. అయితే ఎన్నిసార్లు పాకిస్తాన్తో తలపడినప్పటికీ కూడా ఇండియానే పైచేయి సాధించింది. అయినప్పటికీ పాకిస్తాన్ ప్లేయర్లు ఓవర్గా బిహేవ్ చేస్తూ ఉంటారు, రెచ్చిపోయి మాట్లాడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా బుమ్రాకు సవాల్ విసిరాడు పాకిస్తాన్ ఓపెనర్ ఫరాన్. తన కెరీర్లో ఖచ్చితంగా బుమ్రా బౌలింగ్లో 6 బంతుల్లో 6 సిక్స్లు కొడతానని శపథం చేశాడు. ఇది ఎప్పుడు జరుగుతుందో తెలియదు, కానీ ఖచ్చితంగా బుమ్రా బౌలింగ్లో 6 సిక్స్లు కొట్టడం గ్యారంటీ అంటూ ప్రకటనలు చేశాడు. ఈ సవాల్ను బుమ్రా స్వీకరించాలని కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దీంతో సాయిబ్జాద్ ఫరాన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అటు ఈ కామెంట్లపై ఇండియా ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు. T20 ప్రపంచ కప్ టోర్నమెంట్ సందర్భంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ మధ్య అప్పుడు బుమ్రా బౌలింగ్లో ఎందుకు కొట్టలేదని, తొందరగానే ఎందుకు అవుట్ అయ్యావని ఫ్యాన్స్ నిలదీస్తున్నారు. బుమ్రా బౌలింగ్లో సిక్సర్లు కొట్టాలంటే దేవుడు దిగిరావాలని చెబుతున్నారు. ఆసియా కప్ 2025 సందర్భంగా బుమ్రా బౌలింగ్లో ఏకంగా 3 సిక్స్లు కొట్టాడు సాయిబ్జాద్ ఫరాన్. అంతర్జాతీయ T20 మ్యాచ్లో బుమ్రా బౌలింగ్లో సిక్సర్ కొట్టిన మొదటి పాకిస్తాన్ బ్యాటర్గా ఈ సందర్భంగా సాయిబ్జాద్ ఫరాన్ రికార్డు సృష్టించాడు. అందుకే పదే పదే బుమ్రా బౌలింగ్లో 6 సిక్స్లు కొడతానని ఛాలెంజ్ చేస్తూ ఉంటాడు.